హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఈరోజు మన ఛానల్లో సోయా బిర్యానీ తయారు చేసే విధానాన్ని చూడబోతున్నాం. ముందుగా సోయా బీన్స్ తీసుకొని వేడి నీరు వేసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ముందుగా ఒక బౌల్లోనూ అరకప్పు పెరుగు, ధనియాల పౌడర్, కారం, కాశ్మీర్ చిల్లీ పౌడర్, గరం మసాలా, అల్లం తెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సోయాని వాటర్ తీసి మసాలాలో వేసి ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుని ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసి మొత్తం మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన సోయాలో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసి వేలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఉల్లిపాయ ముక్కలను, 2 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్లో 1 స్పూన్ అల్లం తెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 10 జీడిపప్పు ముక్కలను కూడా వేసి ఫ్రై చేయాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న సోయాని వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను 1 కప్పు రైస్ నానబెట్టుకున్నాను. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పడుతుంది. వాటర్ వేసి కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు వేసి కుక్కర్ని డక్కన పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. గుమగుమలాడే సోయా బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, నేను ఈ బిర్యానీతో ఆనియన్ రైతా తయారు చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఈ విధంగా మనం సోయాతో తయారు చేసుకుంటే హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని